వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. మావిగన్ మీద సోషల్ మీడియా రియాక్షన్ ఏంటి? జగన్ కు ఇది ప్లస్సా మైనస్సా? 3 రాజధానుల నినాదం వదిలేసి ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ జగన్ కొత్త రాగం ఎందుకెత్తుకున్నట్టు? అసలు రాజధాని విషయంలో జగన్ కొంచెమైనా క్లారిటీతో ఉన్నారా, లేకపోతే తాను కన్ఫ్యూజ్ అవుతూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఏపీలో 2029 ఎన్నికల కురుక్షేత్రానికి తాను ఎజెండా సెట్ చేశానంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమాగా చెప్తుంటే సోషల్ మీడియా మాత్రం భిన్నాభిప్రాయాలతో ఉంది. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. మావిగన్ ప్రతిపాదనకు ఎంతమంది అనుకూలమో ఇంకెంతమంది వ్యతిరేకమో చెప్పలేం, కానీ అమరావతి భవిష్యత్తు మీద జగన్ నీళ్లు చల్లిపారేశారా అన్నది మెయిన్ క్వశ్చన్. గతంలో వైజాగ్, కర్నూలు, అమరావతి అంటూ 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చినటువంటి జగన్ అప్పట్లో సరైన లాజిక్తో ప్రజల్ని కన్విన్స్ చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అమరావతి కేవలం కొంతమంది ప్రయోజనాల కోసం డిజైన్ చేసిన రియల్ ఎస్టేట్ రాజధాని అనేది ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు కొత్తగా తెర మీదకు తెచ్చినటువంటి మావిగన్ అనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్లో తక్కువ ఖర్చుతో కూడిన అభివృద్ధి, ప్రాక్టికల్ గ్రోత్, ప్రాంతీయ సమతుల్యత అనే 3 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయంటూ ఆయన నచ్చ చెప్తున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ మావిగన్ ప్రాజెక్ట్ సరిగ్గా అమరావతి CRDA పరిధిలోనే ఉంది కదా అనేది అధికార పక్షం వాదన. దీని మీద సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోల్స్ ఓరెత్తిపోతున్నాయి. ఒక స్థిరమైన స్టాండ్ మీద నిలబడకుండా ప్రతిసారి తరచూ మాట మారుస్తున్నారన్న విమర్శలు జగన్ మీద పడుతున్నాయి. మావిగన్ వర్సెస్ అమరావతి ఎజెండా మీద నెటిజన్స్ ప్రధానంగా 3 ప్రశ్నలు సంధిస్తున్నారు. మొట్టమొదటిది, నెంబర్ 1, జగన్ కన్ఫ్యూషన్, మాట మార్చే తీరు. 2014లో అసెంబ్లీలో అమరావతికి మద్దతిచ్చారు, ఫుల్ సపోర్ట్. 2019లో అధికారంలోకి రాగానే విశాఖ మీద దృష్టి పెడుతూ 3 రాజధానుల పాట. మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి VI, గుంటూరులో నుంచి గన్ను. మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్ ఆడ కట్టకుండా ఇక్కడ కట్టయ్యా, 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెట్టే చాలయ్యా, ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. Day 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత ఈ పాట పాడిన తర్వాత తీరా మళ్ళీ 2024లో ఓడిపోయిన తర్వాత రాగమెత్తుకున్నారు. జగన్ తీరు అచ్చం టిండర్ యాప్లో ప్రొఫైల్స్ మార్చేసినట్లుగా ఉందంటూ నెటిజన్స్ ఆడుకుంటున్నారు. పాత స్టాండ్ను జనం రిజెక్ట్ చేసి పారేశారన్న ఫ్రస్ట్రేషన్లోనే ఈ కొత్త స్కెచ్ గీశారని కొన్ని వర్గాల నుంచి షార్ప్ సెటైర్స్ వెళ్తున్నాయి. నెంబర్ 2, మావిగన్ అనేది ఏపీ ఇమేజ్ను డ్యామేజ్ చేసే దురుద్దేశపూర్వక జిమ్మిక్ అన్న చర్చ. రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతూ గ్లోబల్ పెట్టుబడులు తెచ్చుకుంటున్న తరుణంలో ఈ టైంలో మళ్ళీ రాజధాని చిచ్చు లేపడం ఏంటంటూ జనం మండిపడుతున్నారు. 5 ఏళ్లకు ఒకసారి రాజధాని మార్చడం అంటే కట్టుకున్న ఇంటి పునాదుల్ని పదే కూర్చడమే అంటున్నారు. అమరావతి మీద ఉన్న పీకల్లోతు ద్వేషంతోనే జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారనేది కొంతమంది నెటిజన్స్ వాదన. ఇక నెంబర్ 3, అమరావతి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిపారేయటం. తమ బతుకులు పణంగా పెట్టి భూములిచ్చిన అమరావతి రైతుల త్యాగాల్ని జగన్ మళ్ళీ అవమానిస్తున్నారనేది టీడీపీ అనుకూల వర్గాల అభిప్రాయం. అంతేకాదు, ఇన్నాళ్ళు విశాఖే మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ అక్కడే భారీ ప్యాలెస్ కూడా కట్టేసుకుని, పెద్ద ప్యాలెస్, భారీ ప్యాలెస్ కట్టేసుకుని ఇప్పుడు సడన్గా ఉత్తరాంధ్రను గాలి కొదిలేశారంటూ ఆ ప్రాంత జనం న్యాచురల్గా రగిలిపోతున్నారు కూడా.
మొత్తానికి ఈ మావిగన్ ప్రపోజల్ ఆన్లైన్ వేదికగా జగన్కు ఊపిరి సలపని కౌంటర్స్ కూడా ఇస్తోంది. అలాగని ఆయనకు అనుకూలమైన వాదనలు లేవని కాదు. ఆ మాట నేను అంటలేదు, ఆ మాట జర్నలిస్ట్ డైరీ చెప్పడం లేదు. వైసీపీ సపోర్టర్లు మావిగన్ వలన మంచి జరుగుతుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కానీ సగటు ఆంధ్ర పౌరుడి యాంగిల్లో చూస్తే సామాన్యుడికి కావాల్సింది వైసీపీ సపోర్టర్స్ మావిగన్ మూలంగా మంచి జరుగుతుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అయితే సగటు ఆంధ్ర పౌరుడి యాంగిల్లో చూస్తే సామాన్యుడికి కావాల్సింది శాశ్వత రాజధాని నగరం, పర్మనెంట్ క్యాపిటల్ సిటీ. అది సింగపూర్ తరహా ఆర్భాటంగానో, లండన్ మహానగరాన్ని తలదన్నేలాగానో, లేకపోతే ఏ న్యూయార్క్ను మించిన సుసంపన్న నగరంగానో ఉండాల్సిన అవసరం లేదు. సాదా సీదా రాజధానిగా ఉంటే చాలు. రోజుకో కొత్త పేరు కాదు, పెట్టుబడులు తెచ్చి ఉపాధులు కల్పించే ఒక అసలైన సిసలైన రాజధాని కావాలి. ఒకవైపు అమరావతి ఏకైక రాజధాని అంటూ కూటమి ప్రభుత్వం పనులు చేసుకుపోతుంటే జగన్ మాత్రం తన రాజకీయ మనుగడ కోసం ఈ కొత్త ఎజెండాను భుజాన వేసుకుంటున్నాడు. కానీ పదే పదే మాట మార్చడం ప్రజల్లో నమ్మకం పెంచుతుందా, లేకపోతే రాజకీయంగా జగన్కు మరింత నష్టం చేస్తుందా? వెయిట్ అండ్ సీ.